వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. మార్చి 2025కి సంబంధించినటువంటి అంశాలను. సో చూద్దాం ఇక్కడ. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం డీలిమిటేషన్ సంబంధించి మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఈ అంశము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాంతోపాటు ఇండియన్ పాలిటీలో సిలబస్గా ఉన్నటువంటి అంశం డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ అంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్నటువంటి నిజవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పునర్విభజనకు సంబంధించి రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశమే డీలిమిటేషన్. మరి డీలిమిటేషన్ చేయడానికి కూడా ప్రభుత్వం ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కమిషన్స్ డీలిమిటేషన్ నిజవర్గ యొక్క పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్స్ అనేటువంటివి ఇప్పటి వరకు మనకి చూసుకుంటే 4 డీలిమిటేషన్ కమిషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి డీలిమిటేషన్ అనేటువంటిది జరగడానికి బేసిస్ మనం చూసుకుంటే జనాభా, పాపులేషన్. సో జనాభా గణనకు సంబంధించినటువంటి డేటాబేస్ చేసుకొని నిజవర్గాల యొక్క పునర్విభజన అనేటువంటిది మన భారతదేశంలో ప్రభుత్వము చేస్తూ ఉంటుంది డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో. మరి దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ డీలిమిటేషన్ కమిషన్ ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేసినది చూసుకున్నట్లయితే 1953లో ఈ యొక్క కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షతగా జస్టిస్ ఎన్ చంద్రశేఖర్ అయ్యర్ గారిని నియమించి వీరి యొక్క అధ్యక్షతన డీలిమిటేషన్ కమిషన్ని వారి యొక్క ఆదేశాల ప్రకారం రికమెండేషన్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవడం జరిగింది. అయితే వీరు ఏదైతే ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారో వారు ఏ సెన్సస్ని తీసుకున్నారో 1951లో ఉన్నటువంటి జనాభా గణన యొక్క సెన్సస్ తీసుకొని దాని ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి నిజవర్గాల యొక్క పునర్విభజన చేయడంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే యొక్క సీట్లను పెంచడం జరిగింది. మరి ఈ టైంలో ఈ సెన్సస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 494 ఎంపీ సీట్స్ ఉండాలి అనేటువంటి ఒక డెసిషన్ని వీరు తీసుకోవడం జరిగింది 1953లో ఇచ్చినటువంటి కమిషన్ ద్వారా. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సెకండ్ డీలిమిటేషన్ కమిషన్ని కూడా ఏర్పాటు చేశారు. 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం ఏం చేశారు అంటే ఇక్కడ 494 సీట్స్ ఏవైతున్నాయో లోక్సభ సీట్స్ ఏవైతున్నాయో వాటిని 522కి పెంచడం జరిగింది అండి. ఓకేనా, 522కి పెంచారు 1963లో వేసినటువంటి డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు. ఈ టైంలో వీరు తీసుకున్నటువంటి సెన్సస్ యొక్క 1961 యొక్క సెన్సస్ని వారు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ థర్డ్ డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1973లో ఏర్పాటు చేశారు. సో జస్టిస్ జేఎల్ కపూర్ యొక్క అధ్యక్షతన ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయగా మూడవది. సో వీరు కూడా ఈ యొక్క నిజవర్గాల యొక్క పునర్విభజన అనేటువంటిది 1971 యొక్క డేటా ప్రకారమే చేయడం జరిగింది. సో దీని ప్రకారమే వీరు ఏం చేశారంటే 522 ఉన్నటువంటి సీట్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో సో దీన్ని 543కి వీరు పెంచడం జరిగింది. సో దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఏదైతే ఉందో 3771 ఏదైతే ఉందో సో అక్కడ నుంచి 3997కి ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత మళ్ళీ 4th డీలిమిటేషన్ కమిషన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది అండి. అయితే ఇక్కడ ఈ 4th డీలిమిటేషన్ కమిషన్లో ఇక్కడ ఏం చేశారంటే నిజవర్గాల యొక్క పునర్విభజన 2001 సెన్సస్ ప్రకారం అయితే చేశారు. కానీ బట్ ఏదైతే మనకి లోక్సభ ఎంపీ యొక్క స్థానాలు ఏవైతున్నాయో ఇవి మాత్రం ఫిక్స్గానే ఉంచారు 543లో. ఓకే, 543గా ఫిక్స్గానే ఉంచారు 4th డీలిమిటేషన్ కమిషన్లో కూడా. ఇక దాని తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే మన భారతదేశంలో ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసుకుని దాని ద్వారా నిజవర్గ పునర్విభజన చేయడం దాంతోపాటు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు పెంచుతున్నటువంటి సందర్భాన ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జనాభా పెరుగుదలకు సంబంధించి అనేక కార్యక్రమాలను అవలంబిస్తున్నటువంటి సందర్భాన ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ జనాభా పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా అయితే భారతదేశానికి అనేక విధాలుగా నష్టం చేకూరుతున్నటువంటి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏం చేసిందంటే ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది 1976లో తీసుకొచ్చి ఏం చేశారు అంటే ఇక మీదట నిజవర్గాల పునర్విభజన అనేటువంటిది చేయవద్దు అనేటువంటి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది.
ఓకే, సో 2001 సెన్సస్ ప్రకారం వరకు కూడా తీసుకురావద్దు అనేటువంటి ఒక ఆలోచన వీరు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇక తర్వాత 1981లో సెన్సస్ తీశారు, 1991లో సెన్సస్ తీసినప్పటికీ కూడా డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయలేదు. కారణం ఏంటి అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దానిలో ఏదైతే 2000 వరకు కూడా నిజవర్గాలకు పునర్విభజన చేయొద్దనేటువంటి ఒక అంశాన్ని పెట్టుకున్నారో, సో దాన్ని అనుసరించి 1991లో కూడా ఇక డీలిమిటేషన్ కమిషన్ని మనం ఏర్పాటు చేసుకోలేదు. ఇక దాని తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఫర్దర్గా ఇక నియోజకవర్గాల పునర్విభజన యొక్క బౌండరీస్ మాత్రమే అడ్జస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు, కానీ ఈ యొక్క లోక్సభలో ఉన్నటువంటి సీట్లు మాత్రము పెంచడం లేదు. ఇక దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు అంటే 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో తీసుకువచ్చి అప్పుడు ఏ ఆలోచన చేశారు అంటే 2026 వరకు కూడా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలకు పునర్విభజన అనేటువంటిది చేయవద్దు అనేటువంటి ఒక రాజ్యాంగ సవరణని కూడా తీసుకొచ్చారు అండి. అంటే 2026 వరకు కూడా ఇక డీలిమిటేషన్స్ ప్రాసెస్ అనేటువంటిది భారతదేశంలో చేయకుండా ఉండే విధంగా తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణనే 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. క్లియర్ కదా? సో అయితే ఇప్పుడు 2026 వరకు చేయకూడదు. ఇప్పుడు మనం 2025 మార్చిలో ఉన్నాం, అంటే నీకు నెక్స్ట్ ఇయరే కదా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఒకవేళ ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా అనుసరించి ఏదైతే మనకి జనాభా గణన ఏదైతే మనకి జరిగి ఉందో 2011లో జనాభా గణన ఏదైతే జరిగి ఉందో, సో దాన్ని అనుసరించి సీట్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మరి డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే చేస్తూ ఉన్నారో దీనికి ఫాలో అవుతున్నటువంటి మెయిన్ క్రైటీరియా ఏంటి అండి? పాపులేషన్, జనాభాకు సంబంధించినటువంటి అంశాన్ని వీరు ఫాలో అవుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఈ సదరన్ స్టేట్స్, దక్షిణ రాష్ట్రాలు అనగా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, సో ఈ రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే ఈ యొక్క జనాభా పెరుగుదలని అరికెట్టేటువంటి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ముగ్గురు పిల్లలు ఉంటే పంచాయతీ ఎలక్షన్స్లో పాల్గొనకుండా తగు చర్యలను ఈ యొక్క రాష్ట్రాలు తీసుకోవడం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ రాష్ట్రాలలో జనాభా పెరుగుదలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం జరిగింది. సో తద్వారా ఏం జరిగింది? ఈ రాష్ట్రాలలో జనాభా పెరుగుదల అనేటువంటిది తగ్గింది. మిగిలిన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు యూపీలో చూసుకున్న, బీహార్లో చూసుకున్న, రాజస్థాన్లో చూసుకున్న ఈ యొక్క పాపులేషన్ అనేటువంటిది గణనీయంగా పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే అక్కడ పాపులేషన్ గ్రోత్కి సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ సదరన్ స్టేట్స్లో అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారు పాపులేషన్ యొక్క గ్రోత్ని తగ్గించడానికి. సో తద్వారా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఈ యొక్క పాపులేషన్ డిఫరెన్స్ అనేటువంటిది వచ్చింది. ఒకవేళ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసి 2011 యొక్క డేటా ప్రకారము గనక ఈ నియోజకవర్గాల పునర్విభజన గనక చేస్తే దక్షిణ రాష్ట్రాలకు వారు లోక్సభ సీట్లను, ఎమ్మెల్యే సీట్లను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఏకమవటం జరిగింది. ఈ అంశం మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. అర్థమైంది కదా? సో ఒకవేళ గనక తీసుకుంటే అంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 2011 సెన్సస్ ప్రకారం కనుక సీట్లను పెంచేటువంటి కార్యక్రమం చేస్తే కనుక ఈ విధంగా చూడవచ్చు. యూపీలో ఇప్పుడు 80 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి 91కి పెరగవచ్చు, అంటే 11 సీట్స్ వాళ్ళకి పెరుగుతూ ఉన్నాయి. బీహార్లో గతంలో 40 ఇప్పుడు ఉంటే 50 అవ్వచ్చు, అంటే 10 సీట్లు పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. రాజస్థాన్ చూస్తే పెరుగుదల, సో ఎంపీ అయినా పెరుగుదల. బట్ తమిళనాడు చూడండి, ఇక్కడ తమిళనాడులో గతంలో 39 సీట్లు ఉండగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారం తీసుకుంటే కేవలం 31 వస్తుంది, అంటే 8 సీట్లను కోల్పోవాల్సి వస్తుంది తమిళనాడులో, దక్షిణాది రాష్ట్రంలో. ఇదే కార్యక్రమం ఆంధ్ర తెలంగాణలో కూడా 8 సీట్లను కోల్పోవాల్సి వస్తూ ఉంది. కేరళలో 8 సీట్లను కోల్పోవాల్సి వస్తూ ఉంది. కర్ణాటకలో 2 సీట్లను కోల్పోవాల్సి వస్తూ ఉంది. సో అందుకోసమే ఇక్కడ ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఒకవేళ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల యొక్క విభజన చేస్తే ఈ దక్షిణాది రాష్ట్రాలు ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి అంశాన్ని దీని ద్వారా మనకు తెలియవస్తూ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఏదైతే కొత్తగా సెంట్రల్ విస్టా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ద్వారా నూతనంగా మన పార్లమెంట్ని నిర్మించుకున్నామో దాని ప్రకారము చూసుకుంటే 848 సీట్లను పెంచేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇఫ్ ఇట్ ఇన్ కేస్
ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఎంపీ సీట్లను 848 కనుక పెంచేటువంటి కార్యక్రమము చేస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. సో యూపీలో ప్రెజెంట్ సీట్స్ 80 ఉన్నాయి. ఒకవేళ 848 ప్రకారం పెంచాల్సి వస్తే ఇక్కడ ఏమవుతుంది, యూపీకి 143 సీట్స్ వస్తాయి, అంటే 63 సీట్లు పెరుగుతూ ఉన్నాయి. బీహార్కి 39, రాజస్థాన్కి 25, ఎంపీకి 23, తమిళనాడుకి ఓన్లీ 10, తమిళనాడుకు కేవలం 10, తెలంగాణ ఆంధ్ర కలిపి కేవలం 12, కేరళకు పెరగటం లేదు. సో దాని తర్వాత చూసుకుంటే కర్ణాటకకు 13 మాత్రమే. సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అందుకోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఏకమయ్యి ఈ విధంగా నష్టం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంది. సో ఇది డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం. ఇది న్యూస్లో ఉంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమే. ఇండియన్ పాలిటీలో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ యాక్ట్ అనేటువంటిది ఇండియన్ పాలిటీలో సిలబస్లో ఉన్నటువంటి అంశము అండి. ఇంకొక అంశం, ఇక్కడ ఒక సంస్థ, ఆ సంస్థే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, దాన్ని మనం ఏడిఆర్ అని పిలుస్తూ ఉంటామండి. సో ఏడిఆర్ అనేటువంటి ఒక సంస్థ మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కేసు వేయటం జరిగింది. దేనికి సంబంధించినటువంటి కేసు వేశారు అంటే ఫామ్ నెంబర్ 17C సంబంధించినటువంటి కేసుని ఏడిఆర్ వాళ్ళు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో వేయటం జరిగింది. సో ఆ 17C అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్షన్స్ అనేటువంటి జరిగినాయి అనుకోండి, ఎంపీకైనా ఎమ్మెల్యేకైనా ఎలక్షన్స్ అనేటువంటివి జరిగినప్పుడు, సో ఇప్పుడు మనకి ఈవీఎం ప్రాసెస్ ద్వారా ఈవీఎం బ్యాలెట్స్తో ఎలక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ ఎలక్షన్స్ అనేటువంటివి జరిగినప్పుడు ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సో సంబంధించినటువంటి ఆ యొక్క బూత్ యొక్క ఇన్ఛార్జ్, బూత్ లెవెల్ ఆఫీసర్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఏం చేయాలి అంటే ఎన్ని ఓట్స్ పోలైనాయి, టోటల్గా ఆ బూత్ లెవెల్లో ఎన్ని ఓట్స్ ఉండగా ఎన్ని ఓట్స్ పోల్ అయినాయి అనేటువంటి అంశాన్ని ఈ 17Cలో పొందుపరుస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ కేసు ద్వారా సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ అభ్యర్థన ఏంటి అంటే, ఈ 17C ఫామ్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బూత్ లెవెల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారు 17Cలో డేటాని ఫిల్ చేస్తూ ఉన్నారో ఆ డేటాని వెంటనే ప్రజలకు తెలియచేయాలి, లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెంటనే ఆ డేటాను పొందుపరచాలి అనేటువంటి అభ్యర్థనను కేసుని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో వేయటం జరిగింది. సో వేసిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్స్ ఏంటి అని అడగగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంటుంది అంటే ఫామ్ నెంబర్ 17C ఏదైతే ఉందో సో దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేటువంటిది పాసిబిలిటీ లేదు, మాకు ఎటువంటి గైడ్లైన్స్ అనేటువంటి లేవు అనేటువంటి అంశాన్ని అఫిడవిట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి తెలియజేయటం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇక్కడ క్లియర్ కదా. So like the commission also claimed that the disclosure of such data is amenable to mischief and violation of the entire electoral space అని వీరు మెన్షన్ చేయటం జరిగింది. ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఓకే, ఇంకొక అంశం, ప్రస్తుతము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉన్నారంటే జ్ఞానేష్ కుమార్ ఉన్నారు. ఓకే, సో యొక్క ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ సంబంధించింది. సో ఇదే 17Cకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఫామ్లోనే ఉంటుంది, లైక్ ఎలక్షన్ టు మున్సిపాలిటీయా లేకపోతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీయా అని, దీంట్లో వార్డ్ నెంబర్ కానీ పోలింగ్ స్టేషన్ నేమ్ కానీ అక్కడ ఎన్ని కంట్రోల్ యూనిట్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ కానీ ఎన్ని ఓట్స్ ఎన్ని ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓట్లు వేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫామ్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ని పబ్లిక్ డొమైన్లో పెట్టమని ఏడిఆర్ వాళ్ళు అడగగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే రేపు పొద్దున భద్రతకు సంబంధించి కానీ లేదా మిస్ఇన్ఫర్మేషన్ ప్రజలలో పాస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి అంశం ద్వారా చెప్తున్నారు. ఓకే, సో మరి ఎందుకు ఏడిఆర్ వాళ్ళు యొక్క ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు అంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ఈ పోలింగ్ బూతులలో పోల్ అయినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటింగ్లో వచ్చేటువంటి ఓట్లకి మధ్య వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది.
సో ఎలక్షన్ బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ 70% పోలింగ్ జరిగితే ఏ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం బట్ కౌంటింగ్ వచ్చేప్పటి కౌంటింగ్లో వచ్చేటువంటి వాల్యూస్ ఎంత వస్తున్నాయి అంటే 80% 85% వస్తున్నాయి అంటే దెర్ ఇస్ ఆ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద పోలింగ్ ఆఫ్ ది ఓట్స్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ది ఓట్స్. దీనికోసమే ఇట్లా జరుగుతుంది కాబట్టి దీన్ని నిర్మూలన చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఏడీఆర్ వాళ్ళు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఇటువంటి కేసుని 17C ఫామ్కి సంబంధించినటువంటి కేసుని ఫైల్ చేయడం జరిగింది. ఇంకొక అంశం ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం హవాలా అనేటువంటి అంశం ట్రెండింగ్లో ఉంది. ఓకే, సో మరి ఈ హవాలా అనేటువంటి అంశం ఏంటి, ఎట్లా జరుగుతుంది అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ హవాలా అనేటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. ఒక దుబాయ్ అనేటువంటి ఒక కంట్రీ ఉంది అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశం, ఒక పక్కన ఇండియా అనేటువంటి ఒక దేశం అండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన భారతదేశంలో బెట్టింగ్లకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి భారతదేశం వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి దాన్ని నిషేధం విధించడం జరిగింది. అందుకోసమే ఈ హవాలా అనేటువంటిది ప్రజెంట్ మనకి న్యూస్లో ఉంది. సో చూద్దాం ఇక్కడ. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశం, ఇక్కడ ఇండియా అనేటువంటి ఒక దేశము అండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు అంటే బ్లాక్ మనీని, సో ఇండియాకి సంబంధించినటువంటి అంటే లైక్ కొంత అమౌంట్ ఇల్లీగల్గా వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో, సో ఇక్కడ యుఏఈలో ఉన్నటువంటి ఒక ఏజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ ఏ అనుకోండి. సో ఇక్కడ బ్లాక్ మనీ అంతా కూడా యుఏఈకి తరలించి ఇక్కడ ఏం చేస్తారు అంటే ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఏకి కొంత అమౌంట్ ఇస్తాడు. ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 100 crores అమౌంట్ని ఏ అనేటువంటి వ్యక్తికి ఇచ్చారండి. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇండియాలో ఎక్స్కి సంబంధించి ఇంకొక వ్యక్తి ఉంటాడు వై, అంటే వీళ్ళందరూ కూడా ఏజెంట్స్ అన్నట్టు. సో ఎక్స్ అనేటువంటి వ్యక్తి 100 crores ఆఫ్ అమౌంట్ ఏకి ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇదే 100 crores ఆఫ్ అమౌంట్ ఇప్పుడు మనకి దుబాయ్లో కాబట్టి ధీరమ్స్లో ఉంటుంది కరెన్సీ. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పాస్వర్డ్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత ఇక్కడ బి అనేటువంటి వ్యక్తి వై అనేటువంటి వ్యక్తికి ఈ అమౌంట్ని ఇక్కడ రూపీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వై అనేటువంటి వ్యక్తి ఏకి డబ్బులు అప్పచెప్పినప్పుడు అప్పుడు ఒక పాస్వర్డ్ అనేటువంటిది ఏదైతే ఇస్తారో ఈ పాస్వర్డ్ ఈ వై అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తికి అందించినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ దిరమ్స్ అనేటువంటి ఇదే దేశంలో ఉంటుంది. బట్ ఈ వాల్యూకి సంబంధించి ఏదైతే ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఇది ఈ ఎక్స్ అనేటువంటి చెందినటువంటి వ్యక్తికి డబ్బులు అందుతూ ఉంటాయి. సో ఇదే మనకి హవాలా అనేటువంటిది. బట్ ఇది ఇండియాలో ఇల్లీగల్ అనమాట. సో యాజ్ పర్ ది యాక్ట్ మనం చూసుకోవచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో సో దీనిని అనుసరించి ఈ యొక్క హవాలా అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉందో హవాలా రాకెట్ అనేటువంటిది నిషేధం అనమాట. సో ఇది చేయకూడదు, క్లియర్ కదా. సో ఇదొక అంశం, అంటే లైక్ బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ అమౌంట్ అనేటువంటిది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోదు, ఆ దేశంలో ఇప్పుడు దుబాయ్ అనేటువంటి దేశంలో ఇక్కడ అమౌంట్ ఇస్తే అక్కడ రూపీస్లో వాళ్ళు ఈ హవాలా రాకెట్ సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమౌంట్ని రూపీస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో అక్కడ వై అనేటువంటి పర్సన్కి అందిస్తూ ఉంటారు. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటా ఉంది అండి. ఓకే, సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. దాంతోపాటు ఇక్కడ ఈ సెంట్రల్ ఇండియాలో మనకి వివిధ జంతువులు ఉన్నాయి ఎక్కువగా. ఈ భారతదేశంలో ఈ మధ్యప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ సో ఈ ప్రాంతాలలో మనకి పులుల వేట అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంది. దానికి కూడా హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో వీటి యొక్క నిర్మూలనకు సంబంధించి కూడా ఈ యొక్క చట్టాన్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చి దాంతోపాటు ఈ చట్టం యొక్క అమలు యొక్క బాధ్యతను చేసే విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటి ఒక వ్యవస్థని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొక అంశం మనం చూద్దాం, చంద్రయాన్ 4కి సంబంధించినటువంటి అంశం అండి. సో గతంలో మనం చూసి ఉన్నాం ఆల్రెడీ భారత ప్రభుత్వం చంద్రయాన్ 1 కానీ 2 కానీ 3 కానీ ఆల్రెడీ మనం లాంచ్ చేసి సక్సెస్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక అడుగు వేసి చంద్రయాన్ 4ని మనం లాంచ్ చేయబోతూ ఉన్నాం. అది కూడా అక్టోబర్ 2027లో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. మరి చంద్రయాన్ 4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చంద్రుడి పైన సో సదరన్ పోల్లో సో దక్షిణ ధ్రువం ఏదైతే ఉందో సో ఆ దక్షిణ ధ్రువంలో చంద్రుడి పైన ఉన్నటువంటి నమూనాలను శాంపిల్స్ని సేకరణ చేసేటువంటి కాన్సెప్ట్ అనమాట. సో అక్కడ నుంచి సేకరణ చేసి వాటిని భూమి మీదకి తీసుకొచ్చేటువంటి కాన్సెప్టే చంద్రయాన్ 4 అనేటువంటిది. సో ఇస్రో వారు లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనిని లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం 2104 కోట్ల రూపాయలను ఏం చేశారండి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇది చంద్రయాన్ 4కి సంబంధించిన
అంశాలు. చంద్రయాన్ 4లో అయితే ఇక్కడ 5 మాడ్యూల్స్ని పంపించేటువంటి ఆలోచన ఇస్రో వారు చేస్తూ ఉన్నారు. ఆ 5 మాడ్యూల్స్ మనం చూసుకుంటే లైక్ ప్రపల్షన్ మాడ్యూల్ అని, డిసెండర్ మాడ్యూల్ అని, అసెండర్ మాడ్యూల్ అని, ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అని, రీఎంట్రీ మాడ్యూల్ని. సో ఈ 5 డివైజెస్ని ఈ యొక్క చంద్రయాన్ 4 ద్వారా కక్షలోకి పంపించబోతా ఉంది ఇస్రో వారు. సో ఇవి మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.